కాలంలో ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధులు కలరా, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, గ్యాస్ట్రోఎంటెరిసిస్, హెపటైటిస్ ఏ, వైరల్ ఫ్లూ వంటి పలు రకాల వ్యాధులు వర్షాకాలంలో వస్తాయి. ఇవి ఎక్కువగా దేనివల్ల వస్తాయంటే నీటి ద్వారా, కలుషితమైన ఆహారం ద్వారా, అపరిశుభ్రమైన పరిసరాల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తి నుండి కూడా ఈ వ్యాధులు వస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు ఏమిటో మీకు నేను తెలియజేస్తాను. మలేరియా, చికెన్ గున్యా దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. మన పరిసరాలలో నీటి నిల్వను ఎక్కువ ఉంచినా, అపరిశుభ్రంగా ఉన్నా అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. కలరా, గ్యాస్ట్రోఎంటెరిసిస్ అనేది నీటి ద్వారా, ఆహారం ద్వారా కలుషితం అవటం వల్ల వస్తుంది. అదే హెపటైటిస్ ఏ అయితే వండిన బ్యాక్టీరియా, సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వండిన ఆహారంలో చేరటం వల్ల వస్తుంది. ఆ వ్యక్తులు అపరిశుభ్రంగా వండిన వాటి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పరిసరాలు పరిశుభ్రంగా వేడి నీటిని, వేడి ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఈ వ్యాధి